ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కలగా
ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో పనులు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా మళ్ళీ రానున్న రోజుల్లో అన్ని కూడా నడుస్తామని చెప్పేసి మనం ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రజల ముందుకి మనం వెళ్ళాలని చెప్పేసి నాయకులు దిశానిర్దేశం చేశారు. పెద్దలైతే ఈ కార్యక్రమం అమలు చేయాలని చెప్పేసి అన్నస్థాయి అభివృద్ధున్నారు. రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఈ సుపరిపాలన కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి ఈ సంవత్సర కాలంలో మనం ఏ పనులు చేశామో అని ప్రజలంతా కూడా వివరించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. ఇవాళ అమరవీరుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పెద్దలు పక్కన నారాయణరావు గారు, అలాగే కనపర్తి శ్రీనివాసరావు గారు, గోదావరావు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఆశీర్వదించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. వాళ్ళు అధిష్టానం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఇంటికి తీసుకెళ్లవలసిన సందర్భం ఖచ్చితంగా తీసుకెళ్తాం. జరుగుతున్నటువంటి కార్యక్రమాలే మనం చెప్పాం, దీంట్లో ఏ ఇబ్బంది. కానీ ఎలా పార్టీ అధ్యక్షులు వారు మేము మండలాల్లో ఏ విధంగా వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి, మళ్ళీ జరగబోయే మనము ఎలక్షన్లో చాలా హామీలు ఇస్తున్నాం. కొన్ని గ్రామాల్లో అసలు సీసీ రోడ్డు కూడా అయినా, తీర ప్రాంత గ్రామాల్లో అయితే ఒక్క రోడ్డు కూడా అయినా, మరి ఆ గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము మండలాల్లో అపోజిషన్లో ఉన్నప్పుడు తిరిగినప్పుడు కానీ మొన్న మన పరిపాలన రావడానికి మేము తిరిగినప్పుడు ఇంటింటికి తిరిగాం. ప్రతి గ్రామంలో ప్రత్యేక ఎలక్షన్ తిరిగాం. మరి ఆ సందర్భంగానే ఆయన నమ్మి చంద్రబాబు నాయుడు గారిని మా నాయకులు నమ్మి ఓటు వేయడం జరిగింది. కానీ తీర ప్రాంత గ్రామాల్లో కానీ కొన్ని బయట గ్రామాల్లో కానీ మా మండలం అయితే అన్ని మండలాలు నాయకులు ఉండాలి కాబట్టి మా మండలంలో చదువులు కానీ నాగి కానీ బలికులు కానీ సంగమేశ్వరం కానీ ఉదరమాలు కానీ కోఆపరేటివ్ బ్యాంకుల కింద మన అడగల్లో ఉంటుంది. లేకపోతే మరి వీటితో మనం ఆ పూర్వీకుల నుంచి కూడా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అవి మన దాకా వడ్డీలు కట్టిస్తున్నారు. మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ డబ్బులు కట్టండి, తర్వాత మేము మీకు ఇస్తామని చెప్పి మన మంది దగ్గర డబ్బులు కట్టించుకుని ఆ మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి బ్యాంక్ వాళ్ళు నిరాకరిస్తున్నారు. దాని మీద రైతులకు అందరూ కూడా చిన్న సత్కార రైతులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని బ్యాంకు మేనేజర్లతో మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇంకోటి, మా ఏరియాలో ఎక్కువ పర్సెంట్ మనం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సుఖంలో క్లియర్ చేశారన్నారు. ఆ తర్వాత ఇవాళ బొమ్మలు వేసుకుని మనం పాస్బుక్ ఇచ్చాడు. అవన్నీ కూడా మనం రద్దు చేసాం. తర్వాత మళ్ళీ ఎవరికి సుఖం భూములు మేము పరిష్కారం చేస్తామని చెప్పి మన గ్రామాల్లో అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అవలేదు. ఇవాళ గ్రామాల్లో వెళ్తే ఖచ్చితంగా ఇవాళ సుఖం భూమి ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. 2 ఎకరాలు ఎకరంలో ఉన్నవాళ్ళు, ఆ భూమి ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కట్నాలు ఇచ్చారు. లేకపోతే వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎవరైనా కుటుంబంలో ఉంటే పరిస్థితి లేదు. మరి రిజిస్ట్రేషన్ అవ్వవు. కాబట్టి మరి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా మనం గ్రామాల్లో కింద ఉన్నాయి. మనం ఏ విధంగా అవి కూడా పరిష్కారం మార్గం చూపించగలమో కూడా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి అధ్యక్షులు వారిని దాని మీద ఆయన మాట్లాడేందుకు నిర్వహిస్తే రేపటి గ్రామాల్లో తెలియపరుస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇంత క్రితం ఈ సంవత్సరం వచ్చిన వారికి సంవత్సరానికి ముందు మనం పడ్డ కష్టాలు అందరికీ తెలుసు. అందరూ పడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆలోచన చేస్తే మరి బంధు చేద్దామన్నా, ధర్నా చేద్దామన్నా, మంపాలు కోరు 31 పెట్టి జనాన్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే అరెస్టులు చేసి సిఐ కానీ ఎస్ఐ కానీ కేసులు పెట్టి కేసులన్నీ కూడా రోడ్డు ఎక్కడ కూడా మనం ఎక్కడ కాస్త అవకాశం
చెప్పడం జరిగిన సందర్భంగా మరి మనకి ఈ పరిపాలన అట్లాగే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అట్లాగే మన యువనాయకుడు లోకేష్ గారు కానీ అంత క్రితం ఉన్న కర్మాగారాలన్నీ ఇక్కడ నుంచి అదే విధంగా బయట రాష్ట్రాలు కానీ దేశాలు కానీ పోయి మరి ఈ సంవత్సరంలో ఎన్నో కోట్లకు సంబంధించిన సంస్థలు కర్మాగారాలన్నీ కూడా మనం తీసుకొచ్చి యువతకి ఉద్యోగాల వల్ల యువత పైకి వస్తేనే రాష్ట్రం బాగుపడేది. యువత మీద చదువుకున్న యువత మీద ఆధారపడి ఉంటుంది. అలాంటివన్నీ ఇంత క్రితం మనకి ఏమీ లేకపోతే ఇప్పుడు యువనాయకుడు వచ్చిన నుంచి ఎన్నో సంస్థలు తీసుకొచ్చి ఎంతో లక్షలాది మందికి మరి యువత భవిష్యత్తు చూపిస్తున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరిగే కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా ఉండాలి. అట్లాగే మన విషయంలో అభివృద్ధి సంక్షేమం అంటే అభివృద్ధి మాకు అసలు వరదలకి కోట్ల రూపాయల్లో సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా కొన్ని రోడ్లకి లక్షల్లో డబ్బులు ఇవ్వడం. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ గురించి కానీ సంక్షేమం గురించి కానీ బాగా చేస్తున్నారని చెప్పి పదే చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం జరిగినందుకు రేపు రాబోయే కాలంలో ఇంటింటికి తిరిగి అన్ని విషయాలు మనం తెలుసుకొని చెప్పగలగడానికి లేకుండా అన్ని చోట్లకి తిరుగుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అవసరం వెరీ ముందున్న అవసరం. ఈరోజు ఉత్తర భారతంలో సూర్యుడి కార్యక్రమం మీద మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు వెళ్ళి ఈ సంవత్సరం కాలంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో తీసుకెళ్ళి చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఈ సంవత్సర కాలంలో మనం ఏ కార్యక్రమం చేసామనేది మొత్తం కూడా గ్రామాల్లో పాంప్లెట్ ద్వారా అందించమని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను. గతంలో సైకిల్ యాత్ర చేశాం, పాదయాత్ర చేశాం, గుంటలో పడుకున్నాం, గుంటల్లో పడుకున్నాం, మొత్తం చూసాం. ఇప్పుడు ఇంటింటికి గతంలో ఇదేమి కార్యక్రమం చేశాం, బాగులు కార్యక్రమం చేశాం. ఆ రెండు కార్యక్రమం వెళ్ళినప్పుడు మీ ఇంట్లో రేపు మా గవర్నమెంట్ రాగానే 1,30,000, 1,70,000 మనం వెంటనే చెప్పాం. కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమం తీసుకెళ్ళి మీకు తల్లి వందనం వచ్చింది, రైతు భరోసా వచ్చింది, పెన్షన్లు ఇచ్చాము, పోలవరం కడుతున్నాం, రాజధాని కడుతున్నాం అని మనం గ్రామాల్లో మనం చేసి మొత్తం చెప్పాల్సిన పైన పండుగ ఉంది. అలాగే చెప్పాలని చెప్పి ఎంత కోరుకుంటున్నాం. ఇవాళ అప్పుడే బాగుంటారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ మనం కూడా అంతా ఆనందమా? రెండవ విషయం చెప్తే నేను శత్రుడు. మనకు కావాల్సింది గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నాం. లేదు ఇవాళ గవర్నమెంట్ పరంగా వల్ల కొన్ని తీసుకున్న గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలో లేదా సచివాలయ సిబ్బందిలో లేకపోతే విఆర్ఓలో ఎంఆర్ఓలో మొత్తం చేశారు. కాబట్టి ఆ చేసేటప్పుడు మనం సలభంలో మాట్లాడుకున్నాం, రామకులంలో పెట్టిన మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. దయచేసి ప్రధానంగా ఏంటంటే విమర్శిస్తాం కాదు, మనకి 2 మీటింగ్లో ప్రతి దాంట్లో తెలుగుదేశం పార్టీకి 50% ఇస్తామని చెప్పి చెప్పారు. ఎక్కడన్నా ఏ మండలంలో జరగాలి. కాబట్టి జరుగుతా చేస్తారా చేయాలి. 50% తీసుకెళ్ళి ఆ మండలం 50 రోడ్లు వచ్చి 40 రోడ్లు పట్టుకోవాలి. లేదా గ్రామంలో సచివాలయం సిబ్బంది ఉన్నారు, మన ఇంటి పక్క మన తెలుగుదేశం పార్టీకి పనిచేసి మన అమ్మటి కార్యకర్తకి ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ చేయకపోతే మనం ఏం చేయాలి? గ్రామానికి వెళ్ళి ఏమైనా గ్రామానికి వెళ్ళి ఎస్ఐ గారు పనిచేస్తారని చెప్పి ఎస్ఐ
కాబట్టి మాకు కావాల్సిందంటే మాకు పదవాలేదు, పదవాలంటే సులభంగా సున్నం నేర్చుకోలేం. పదవాళ్ళకి మా ఇప్పుడు పనిచేసిన కార్యకర్తకి న్యాయం చేపడుతున్నాం. ఆ న్యాయం చేస్తారా చేయాలి. చేయప్పుడు మేము గ్రామానికి ఏం చేయాలి? ఏ పని కానప్పుడు పెట్టుకొని గ్రామాలని నా ఒక సమస్య అండి, అందరి సమస్య ఎంత చెప్పలేదు. ఎందుకంటే అవసరం ఏదైతే అవసరం ఉంటే అవసరం పని పోతా ఉంటాడు. నాకు అవసరం లేదు, నాకేమో బీలో వడలేదు, ఇసులో వడలేదు, మట్టిలో వడలేదు, ఎక్కడగా వడగా 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసాం. 1 రూపాయి ఏమన్నా ఇచ్చారు మాకు ఎవరు? మా వెళ్ళి 5 సంవత్సరాలు ఇంట్లో పడుకుని ఇప్పుడు మా నాన్నగారు అభివృద్ధి పెడతారు. లోకేష్ వస్తే పక్కన నాన్న పెట్టేసి ఏం తప్పు చేసామని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కష్టపడినంత 1 రూపాయి ఇచ్చారా? 5 సంవత్సరాలు మా సొంతంలో రాజకీయ గడిపాం. 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడుపుతున్నాం. మరి 2 కోట్లు అప్పుకున్నారు. నా 5 ఎకరాల పొలం 3 కోట్లు అప్పుకున్నాయి. మనం పెట్టాలా? ఎదవలేనా? కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే ఇవాళ మా మండలంలో జరిగేది పార్టీ మీద మా నాయకులు మీద పడుతుంది. ఇది దృష్టిలో పెట్టాలంటే వాటి పార్టీలు 100 రూపాయలు 150 ఉంటున్నారు, 150 200 ఉంటున్నారు. బ్రాంచీ పార్టీలు కోటి పార్టీలు 100 రూపాయలు 150 ఉంటున్నారు, 150 200 350. దాంట్లో ఒక 20 రూపాయలు ఒకసారి ఉంటుంది, 30 ఒకసారి ఉంటుంది. రామాలయం ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మంచి నాణ్యమైన ముందుతున్నారు. మరి 50 రూపాయలు మా ఎత్తేసి మాకు ఇబ్బంది పడుతున్నది గ్రామంలో ప్రజలు మా ఇంటికి వచ్చి చెప్పుకుంటున్నారు. మేము ఎవరు చెప్పాలి? మీకు చెప్పాలి, మీకు ఎవరు ఇది మీకు చెప్పాలి, నేను చంద్రబాబు గారు చెప్పాలి, మీరు చెప్పారు. మొన్న ఆల్రెడీ కొలుగురు గారు చెప్పారు చదువుతున్న గ్రామంలో ఆ బ్యాడ్లు ఆ శాఖ మంత్రి గవర్నమెంట్ మీకు వస్తుంది, ఏదంటే పవన్ కళ్యాణ్ గారు వస్తుంది, చంద్రబాబు గారు వస్తుంది కాబట్టి మన కోట ప్రభుత్వం వస్తుంది కాబట్టి అది ఎవరైనా సరే దాన్ని అడగడానికి బయట ఆ ప్రభుత్వం వస్తుంది కాబట్టి అవన్నీ తీసుకోవాల్సిన కోరుతున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. మనతో కూడా మాట్లాడితే వేరే ఉంటాయి, ఏమైనా మాట్లాడడం. కాబట్టి మాకు కావాల్సిందంటే మా మండలంలో ఏది జరిగినా, ఏ పదవులు వచ్చినా, ఏ వచ్చినా మాకు 50% ఇవ్వాలి. ఇవ్వకపోతే పక్కన కూర్చుంటారు ఉంటే మా రోడ్డు కూడా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే చేయాలని కోరుకుంటూ అవకాశం ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పనులను, మంచి కార్యక్రమాన్ని మన ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లి వాళ్ళకి చెప్పాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమాలని మనం ప్రతి ఇంటికి ప్రచారం చేయడానికి మనమందరూ సిద్ధంగా ఉన్నామా లేదా? సిద్ధంగా ఉంటే అందరూ చేతులంటే సిద్ధంగా లేకపోతే చేతులు. ఎందుకంటే గతంలో కూడా మనం అనేక మంచి పనులు చేసినప్పటికీ కూడా ప్రచారం చేసుకోలేకపోయాం. కేవలం ప్రచారం చేసుకోలేకపోవడం వల్లే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేసి అధికారంలో రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలన్నీ, మంచి కార్యక్రమాలను కూడా మన కార్యకర్తలుగా, నాయకులుగా ఎప్పటికప్పుడు కూడా మన ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి. ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మనం డిస్కషన్ చేయాలి. అంటే బహు పబ్లిసిటీ అన్నింటికంటే ఎక్కువ ప్రసార సాధ్యం కాబట్టి ఎక్కడైతే 2 3 4 కూర్చుంటారో ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమాల గురించి మన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. ఏమంటే కేవలం అర్థాల జ్ఞానం చూసి అభివృద్ధి కొలమానం కాదు, వ్యక్తిగత తలసరి ఆదాయాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన ఎకనామిస్ట్ గా ఆయన చెప్పడం జరిగింది. మీరు మనందరూ చూస్తున్నాం, అన్ని నగరాలను చూస్తున్నాం. మన అర్థాల కనబడుతుంది. అర్థాల మాత్రాన అభివృద్ధి చెందినట్టు కాదు, వ్యక్తిగత తలసరి ఆదాయం ఎప్పుడైతే అభివృద్ధి పెరుగుతుందో అప్పుడే అభివృద్ధి
చెంది ఆ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎందుకంటే విజయం ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేద వ్యక్తి కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పీపీటీ విధానం తీసుకొచ్చారు. ఖచ్చితంగా పేదవాడికి తలసరి ఆదాయం పైకి తీసుకురావాలని చెప్పి తలసరి ఆదాయం మార్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కేవలం మనం దేశం చెందాలంటే మనం తెలుసు మనం రాష్ట్ర వ్యవసాయం జరిగిన తర్వాత అది కంప్లీట్ వ్యవసాయ ఆధారం. కేవలం వ్యవసాయంలో వచ్చే ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది, కానీ సేవా రంగం మీద వచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కూడా ఎక్కువగా మన సేవా రంగంలో ఆదాయం రావాలని చెప్పి మనకు అనేకమైనటువంటి కూడా ఉంది. అలాగే పోయిన గవర్నమెంట్ లో ఎన్ని బాధపడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకి తెలుసు, వాళ్ళకే తెలుసు. వాళ్ళు పడ్డారు, వాళ్ళు విన్నదంగా మనం ఉన్నాం. అదే కార్యక్రమం మీరు ముందున్నారు కాబట్టి ఇప్పుడు ముందు పంపి మీరు మాకు విన్నదంగా ఉండే కార్యక్రమం ముందు నడిపేటువంటి బాధ్యత మీకు గుర్తు చేస్తూ, అలాగే నేను గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. గత గవర్నమెంట్ లో మేము అసెంబ్లీ ముట్టడించాం, ఢిల్లీ పార్లమెంట్ ముట్టడించాం. ఎమ్మెల్యే గారు అప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన 2 సార్లు సన్మానాలు కూడా చేసేవారు. కానీ అయ్యారు మాకు కావాల్సింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పంచాయతీలే తల్లిలే దేశానికి పట్టుకోవాలన్నారు. కాబట్టి మన పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల్ని ఎన్ని చూడాలని చెప్పాలంటే ఇది విమర్శించడం అది పద్ధతి కాదు. కాబట్టి ఎన్ని గమనించి పెద్దలు పంచాయతీలు కూడా ఒక జగన్గా ఒక్కసారి కూడా పంచాయతీ సర్పంచ్ గారి పిలవాలా. కానీ మీరు దాన్ని గమనించి వీళ్ళని గుర్తించి పంచాయతీ సాయం చేసి నిధులు అందించి ఉన్నత గవర్నమెంట్ వెళ్ళి కాస్త జాగ్రత్తగా కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీఆర్టీసీ చైర్మన్ గారు నారాయణ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి దంపతి శ్రీనివాస్ గారికి, అర్జున్ గారికి, 6 మండలాల నుంచి వచ్చినటువంటి మండలవాకి అధ్యక్షులకి, వివిధ సర్పంచులకు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, మహిళా మండలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తుంటూ
కొన్ని పాంప్లెట్లు పెట్టి వాళ్ళ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఇంటూ 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇంటూ 15,000 రూపాయలు, ఎంతమంది రైతులు వ్యవసాయ రైతులు ఉన్నారు, వాళ్ళకి 20,000 ప్రతి అదేవిధంగా ప్రతిదీ కూడా మనం సూపర్ సిక్స్ పథకాన్ని వివరించి కుటుంబానికి ఎంతైతే లబ్ధి చేయకుంటామో ఆ ప్రతి విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. ఈ రోజు మన సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత అధికారం ఉన్నప్పుడు ఎవరు ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్యం ఉండదు. ఇది యొక్క చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆచరణ మాత్రం జరుగుతుందని మనం తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా మన యొక్క గర్వకారణం. ఎందుకంటే మనం ఇచ్చిన హామీలు దాదాపు 80% మనం అమలు చేశాం. రానున్న రోజుల్లో కూడా వీళ్ళు కూడా అమలు చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రజలకు వివరించాలి. వివరించే క్రమంలో మనం మళ్ళీ గ్రామాలకు వెళ్తా ఉన్నాం. ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయా అంటే మనం ఇచ్చిన హామీలు కానీ ఎవరు కానీ ఇంకా ప్రజలకు ఏదైనా ప్రభుత్వం చేరువు కావాలి ఉన్నాయని తెలుసుకోవడానికి, అదేవిధంగా మన ప్రభుత్వం ఇప్పుడు వరకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించడానికి మనం రేపున తొలివాడు అడుగు వెళ్ళిపోతా ఉన్నాం. ఈ అడుగు వెళ్ళిపోయే కార్యక్రమంలో ఇప్పుడంతా కూడా టెక్నాలజీ నడుస్తూ ఉంది. ఇక్కడ బాబు గారు కానీ లోకేష్ బాబు గారు ఏంటంటే డాష్ బోర్డ్ లో ఏ క్లస్టర్ ఇన్ఛార్జి ఏం పని చేస్తా ఉన్నాడు, బూత్ ఇన్ఛార్జి ఏం చేస్తా ఉన్నాడు, అది గ్రామ పార్టీ అధ్యక్షులు వాడే చేస్తా ఉన్నారు, ప్రతిదీ కూడా మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ స్థాయిలో వాడే చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఈ రోజున టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత టెక్నాలజీ ద్వారా మన నాయకులు ముందుకెళ్తా ఉన్నారు. మనం ఏదైతే కార్యక్రమాలను మనం గ్రామాలకు తీసుకెళ్లి కష్టపడి చేస్తా ఉన్నాం కానీ అమెరికా నియోజకవర్గం గతంలో చూస్తుంటే మనం 170 నియోజకవర్గం 174 స్థానం గతంలో. ఎందుకంటే మనం గ్రామస్థాయికి కష్టపడ్డాం, గ్రామస్థాయికి ప్రతి ఒక్కరికి కష్టపడి మనం వివరించాం. కానీ దాన్ని మనం ఫోన్లో ఏదైతే మనకి టెలిగ్రామ్ వాడిన రోజున దాన్ని అప్డేట్ చేయడం కూడా మనం ఏర్పడిపోయాం. రేపు కూడా అది జరుగుతూ ఉంది. ఎందుకంటే టెక్నికల్ నువ్వు మండలానికి ఇస్తామని చెప్తున్నారు. అందరికీ కూడా లింకులు వచ్చింది. మనకి లింకులు ఇచ్చిన ప్రతి వాళ్ళకి వచ్చింది. ఆ లింకులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దానిలో మనం అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పేరు వివరాలు మనం సేకరించి అందులో అప్డేట్ చేసుకోవాలి. ఆ ఫోటోలు కూడా అప్డేట్ చేయాలి. అంటే మన గ్రామంలో ఈ రోజు ఎంతమందికి కలిసాము అనేది ప్రతిదీ కూడా రేపు డాష్ బోర్డ్ లో మన పడుతున్న కష్టానికి ఇచ్చేది ప్రతిఫలం మన నాయకులు ఏం చూస్తా ఉన్నారు. మన కష్టపడే కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా మన వెళ్ళిపోతు వాటి ద్వారా వాళ్ళు ఇస్తున్న యాప్ లో ప్రతి కూడా అప్డేట్ చేసుకోవాలి. దానికి టెక్నికల్ టీమ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆల్రెడీ జిల్లా పంచాయతీ వరకు మన ప్రజల వరకు చెప్పాం. వాటి తప్పకుండా ప్రతి ఒక్క మండలానికి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వాటితో మనం కోఆర్డినేషన్ చేసుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు నుంచి ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో ఇంటాలి ఉదయమా సాయంత్రమా మరి ప్రజలు కూడా ఉన్నాయి కూడా పనులు చేసి కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అప్డేట్ చేయడానికి వాళ్ళతో ఉన్నాయి కోవడానికి వాళ్ళకి అమ్మాయికి మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పి అందరూ తెలియజేస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందుకని అందరినీ ఒక్కొక్కసారి పేరుతో చెప్పవచ్చాను. ముందుగా ఇక్కడ ఐపీఎస్ఆర్టీసీ చైర్మన్ మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా రాజకీయ విలువటువంటి మన నారాయణ గారు, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు గణపతి శ్రీనివాసరావు గారికి, అలాగే కాబోయే ఏఎంసీ చైర్మన్ కొల్లు వెంకటేశ్వర గారికి. ఇక్కడ కొల్లు వెంకటేశ్వర గురించి ఒక 2 విషయాలు చెప్పుకోవాలి. ఆయనకి పదవి వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డంపోయిన ఆ పదవి ఆయన్ని వహించింది. కష్టపడి వాళ్ళకి ఫలితం అనేది కొల్లు వెంకటేశ్వర చూస్తే అర్థమవుతుంది. అది మాత్రం భద్రతను గుర్తుపెట్టుకోవాలి. అలాగే అన్ని మండలాధ్యక్షులకి అలాగే వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం సుపరిపాలన డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి సన్నాహక సమావేశం. ఇది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు దీన్ని చేయమని చెప్పి మన శ్రేణులందరికీ బూత్ ఇన్ఛార్జికి గ్రామ
సో అలాగే దాని గురించి మాట్లాడే ముందు ఒక 4 పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడానికి 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రజల భయానక వాతావరణంలో వెళ్ళడం, రెండోది అభివృద్ధి అనేది లేకపోవడం. ముందుగా ఈ భయానక వాతావరణం అనేది ఎట్లా సృష్టించారంటే, ఒకటి ఇప్పుడు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు ఇట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోనసీమ జిల్లా నుంచి నాకు ఎక్కడ ఒక పరిచయం. అతను చేసే పని ఒక రెస్టారెంట్ లో వర్క్ కష్టం. అతను 5 ఏళ్ళు కోనసీమ జిల్లాకి వెళ్ళకపోతే ఇప్పుడు ఎదుగుదల చూసుకుంటే అతని గుండెకరాల పొలాన్ని మొత్తం పేరు కూడా మార్చేశారు. సో ఇప్పుడు అతను దాన్ని మార్చుకోవడానికి తర్వాత ఉన్నాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు ఇద్దరు చనిపోయారు. సో ఇంకా కాంప్లికేట్ అయింది. ఇటువంటి విషయాలు ఇటువంటి అర్థాలు ఎన్నో జరిగింది. ఎంతో కష్టపడి అతను గుండెకరాలు వాళ్ళ పేరెంట్స్ కానీ అందరు కానీ సంపాదించుకుంటుంటారు. సో ఇటువంటి మనం రద్దు చేసాం. సో ఆ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది అనేది అదొక ముఖ్యమైన ఉదాహరణ. అలాగే రెండోది వచ్చేసరికి ఈ గంజాయి మీకు తెలిసే ఉంటుంది. ఈ గంజాయి అనేది ఎంత ఎఫెక్ట్ అంటే, నేను చాలా అమెరికాలో ఉన్నాను. సో అందులో ఈ కోవిడ్ ముందు మన ఇండియాకి వచ్చిన పిల్లల్ని చూస్తే ఎక్కడో కూడా గంజాయి తీసుకోవడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇటువంటి దాదాపుగా ఉన్నాయి తెలుగు స్టూడెంట్స్ దగ్గర. ఎట్లా ఉండేదంటే ఎక్కడో ఎవరికో వాళ్ళ ఎక్కడో అలవాటు ఉండేదంతా ఇలా మాట్లాడుకుంటారు. కానీ ఈ రోజు ఏమైందంటే, నేను నాకున్న బిజినెస్ చాలా మంది స్టూడెంట్స్ నేను ఇట్లా రెడీ చేస్తున్నాను. అందులో చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్టే, ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టే, వీళ్ళందరూ 70% గంజాయి చాలా మంది. నేను చాలా ఓపెన్గా చెప్తాను. మీరందరూ ముందు ఈ రాజకీయాలకు కాకుండా మీ పిల్లలైతే దృష్టి పెట్టుకుని నేను సహాయిస్తున్నాను. సో పిల్లలు వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఉన్నాయా, వాళ్ళ బాడీలో చేంజెస్ ఉన్నాయా, రెగ్యులర్ గా తీసుకుంటాం, రెగ్యులర్ గా కంటిన్యూ తీసుకుంటాం, కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో బాడీ డ్రై అయిపోవడం కానీ, చెప్పకుండా డ్రై అయిపోవడం కానీ, సడన్ గా లావ్ అవడం కానీ, కొన్ని రకాల సహపాటు కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ గా మీరు ముందు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం నేను సహాయిస్తున్నాను. ఈ కోవిడ్ తర్వాత ఇప్పుడు కొన్ని రకాల క్రూరమైన చేస్తారు. కానీ 20 ఈ రకమైన ఎక్స్పోజర్ చేసి ఆంధ్రలో జగన్ తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఇష్టం గంజాయి అమ్మడానికి చేసుకొచ్చి వాళ్ళు ఒక జనరేషన్ నాశనం చేశారు. మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మూలిస్తూ జరుగుతారు. ఈ విషయం కూడా మీరు ఈ విషయం చెప్పాలని చెప్పి నేను రిక్వెస్ట్ చెప్తున్నాను. 2011లో అవనిగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని గంజాయి వచ్చి వాళ్ళు చాలా మంది కొన్ని 100 కేసులు ఇక్కడ అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో వచ్చింది. సో మామూలు అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఎన్ని గంజాయి కేసులు ఉన్నాయంటే మీకు మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎంతమంది అలవాటు పడ్డారు. ఈ విషయం మాత్రం మీరు ఎన్నిగా దీని గురించి దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను. అలాగే రెండో విషయం వచ్చేసారు అందులో వచ్చేసి రోడ్లు చూసాము. ఎక్కడ చూసినా రోడ్లు ఏ రోజు ఎక్కడ ఈ రోజు ఎందుకంటే తెలుసా ఈ మన ప్రభుత్వం ఎప్పుడైనా జనాలు ఆ నెగిటివ్ చూసినప్పుడు అందులో ఇవన్నీ కూడా ఎక్కువే. ఇప్పుడు చూస్తే గుంటూరు చాలా తక్కువైంది. సో అందుకే అనుభవం ఉంది. రెండోది ఇప్పుడు ఈ అమరావతి నుంచి హైదరాబాద్ ఒక 20 కిలోమీటర్లతో ఒక గ్రీన్ హైవే శాంక్షన్ అయింది. అది హైవే మన అమరావతి నుంచి హైదరాబాద్ 3 నుంచి 4 గంటలు ఇలా అవకాశం వస్తుంది. సో ఈ ఇంప్రూవ్ చేసి అభివృద్ధి అనేది చాలా ఎక్కువ. మన వస్తువులు ఇవన్నీ కూడా మనకి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నుంచి కొన్ని డైరెక్షన్స్ పంపించారు. రేపు నుంచి
చేయాల్సిన ప్రోగ్రామ్. ఇంతకుముందు 1924 ఈ ప్రోగ్రామ్స్ ఇటువంటి పార్టీస్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మాది మామూలు గ్రామం ఉంటే మా దగ్గర ఫోన్ లేకపోవద్దు, మా దగ్గర ఫోన్ లేకపోవద్దు, మా దగ్గర చేయలేమని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. పార్టీ ర్యాంకింగ్ తీసుకుంటే అమెరికన్ నియోజకవర్గం వచ్చేసి 170 నుంచి 175 స్థానంలో ఉంది. సో అలాగే ఇప్పుడు అలాగే ఎవరన్నా నెగిటివ్ చెప్తే ఆ నెగిటివ్ వచ్చేసుకోమని చెప్తాను. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మన పౌరులు ఏదో నెగిటివ్ మాట్లాడుకుంటారు, మనమే తప్పు చేస్తాం అది తెలుసుకోవాలి. అంతేగాని మనకి డబ్బు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు చేసింది. సో అది నెగిటివ్ వచ్చినాక ఇందులో రోడ్ చేయడం అది మాత్రం చాలా గట్టిగా మా ఫ్యామిలీ ఆ ఇంట్లో ఏం చెప్తే అది ఎగ్జాక్ట్ రోడ్ చేయడం చెప్తాను. ఎంప్లాయీస్ కూడా అది చెప్తాను. అలాగే బోధించారు గ్రామపతి గారు కూడా నేను అనేది సలహా ఇవ్వబోతున్నాను. ప్రజలలో బోధించారు, ఇన్ఛార్జ్ భాషించారు, గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ ఎంతో తప్పనిసరిగా పాల్గొనాలి, వాళ్ళ ఇంటిని సందర్శించాలి. అలాగే ఒక్కొక్క ఇంటికి మీరు ఒక ఇంట్లో కూర్చొని ఒక ఇంట్లో కొట్టేసి విజిట్ చేసే వాళ్ళ ఫోటో పెట్టేస్తే కుదరదు. దీంట్లో ప్రతి ఇంటికి 3 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఒక రోజు 50 మంది ఎందుకంటే మీరు చేయడానికి లేదు. సో ఎన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని ఎక్విప్గా మేము చేయడానికి పార్టీ మార్గదర్శకాలను పెట్టింది. సో అలాగే మీరు ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయాలి, అలాగే ఫోటోలు అప్లోడ్ చేయాలి. మీరు పూర్తి చేస్తూ ఎవరైనా మీతో మీరు చేయగలిగితే మీరే చేసేయచ్చు. అలాగే మీరు చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ మేము ఇక్కడ పెట్టిన ఎంప్లాయీస్ మీరు హెల్ప్ చేస్తారు చేసి ఈ కార్యక్రమాన్ని ఫైనల్ గా మొత్తం ఈ 4 రోజులు పూర్తిగా సక్సెస్ చేయాల్సి తీసుకుంటారు. నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, మహిళాదులు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తామన్నా. మరి ఈరోజు సుపరిపాలనలో తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి మనం అవనిగడ్డ నియోజకవర్గంలో గొప్ప విశేషం ఏంటంటే కార్యకర్తలకి పనులు అవ్వడం లేదు, కొంత అసంతృప్తి ఉంది అని పదే వేదిక మీద నాయకులు చెప్పినా ఎంత అసంతృప్తి ఉన్నా కూడా ఒక రోజు ముందు ఒక మెసేజ్ పెడితే ఈ విధంగా తరలి వస్తున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అది మన తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్, అది మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం. అది కూడా ఒక ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ నియోజకవర్గంలో మన పార్టీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా మన పార్టీ ఎమ్మెల్యే ఉండే విధంగానే సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. త్వరలో కూడా మీరు మంచి వార్త వినబోతారు. కొత్త ఇన్ఛార్జి, మంచి ఇన్ఛార్జి మీ అందరూ అనుకున్న ఇన్ఛార్జి మీ అందరికీ రాబోతారు. కార్యక్రమాలన్నీ కూడా మరి జిల్లా అధ్యక్షుడు కొరకల నారాయణరావు గారి సహకారంతో కొత్త ఇన్ఛార్జి పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈ పాపరేట్ అంతా చదివారు. మళ్ళా నేను ఇవన్నీ చెప్పి విస్తృత ఇంపార్టెంట్ విషయాలు గౌరవం అంటే మన జిల్లా అధ్యక్షులు వారు తెలియజేస్తారు మీకు. ఎందుకంటే మనం మరి సంవత్సరం క్రితం ఇంటింటికి తిరిగి మనం ఏం చెప్పాము, సూపర్ సిక్స్ మేము రాగానే అమలు ఉంటాం అని చెప్పాము.
ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి కూడా ఇప్పటికి పెన్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా 80% మనం వాళ్ళు అమలు చేయడం జరిగింది. దీపం పథకం కానివ్వండి, డిఎస్సీ వేయడం కానివ్వండి, పరిశ్రమలు దాట కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానివ్వండి, వికలాంగుల 6,000 ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 6,000 పెన్షన్ ఇస్తున్న దాఖలాలు. మన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా మనం ఆ రోజు ఇచ్చిన మాట కట్టుబడి మరి ఇలాంటివి ముఖ్యంగా తల్లికి వాళ్ళం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రెడ్డి గారి వీడియో ఇప్పుడు కూడా హల్చల్ చేస్తూ ఉంటుంది. జగన్ సార్ వచ్చిన తర్వాత ఆ మాటల్లో జగన్ సార్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలు ఇస్తారని చెప్పినారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిన్నదాకా మనల్ని ఎక్కిరించారు. మీకు 10,000 మీకు 10,000 మీకు బయట పేరు అంటారు. మరి కూడా అవన్నీ కూడా చిత్తు చేస్తా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మీరందరికీ తెలియజేస్తా. ఇవంతా కూడా మీరు గ్రామాల్లో మనం సంవత్సరం క్రితం ఏం చెప్పాము, సంవత్సరం తర్వాత ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ అది కేంద్రం నుంచి నిధులు విడుదల కాగానే మనం కూడా నిధులు వేచి ఖచ్చితంగా రైతుల కళ్ళల్లో కూడా ఆనందం చూడటం ఎంతో దగ్గరలో ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే సోదరిమణులకి మహిళామణులకి ఉచిత బస్సు అది కూడా ఆగస్టు నుంచి అది కూడా ఉండదని చెప్పేసి ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉన్నది. ఏదైతే చెప్పామో చూసా ఖచ్చితంగా పాటించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎంతో నిబద్ధతతో ఇవాళ ప్రజలతో మమేకమై మనం కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కూడా మనం రాగానే రోడ్లు మరమ్మతులు చేపట్టాము. మరి గత ప్రభుత్వంలో అయితే రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యంగా మన కోడూరు రోడ్డు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. మరి మన ప్రభుత్వం రాగానే ఇవాళ ఆ రోడ్డు వేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లానే క్షమణి కేంద్రం కానివ్వండి సాధించిన విషయాలు మరి మనం ఏవైతే సాధించామో ప్రతిదీ కూడా ఈ కాంక్రీట్ రూపంలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళే రేపటి నుంచి నెల రోజుల పాటు ఒక్కొక్క బూత్లో 50 మంది 50 కుటుంబాలు కలిసి దానికి ఒక యాప్ ఉంది. దానికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు ప్రతి మండలానికి 2 మన గవర్నర్ గారు దానికి శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా గతంలో సభ్యత్వంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ సహకారం తీసుకొని మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మనం 2014-19లో మనం ఏమి చేసి కూడా చెప్పుకోలేక ఫెయిల్ అయిపోయాం. అందువల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కార్యక్రమం చేసినా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ప్రజల్లోకి మనం నిరంతరం దాన్ని ప్రజల్లోకి తెలియజెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వాడు తన సాక్షి పత్రిక ద్వారా పేపర్ ద్వారా ప్రతి రోజు విషయం చూపుతా ఉన్నాడు. ఏది మంచి చేసినా కూడా దాన్ని చెడుగా చిత్రీకరిస్తా ఉన్నాడు. మనం తల్లికి వందనం విజయం అన్నాడు, చేతగాదన్నాడు, మనం ఇచ్చి చూపించాము. అప్పటి నుంచి దాని గురించి రాయగల మనం దాన్ని మీరు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటాడు. మరి అది కూడా స్టార్ట్ కాబోతాము. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా ఎక్కడైతే పల్లెటూళ్ళలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, ఎక్కడైతే 10 మంది కూర్చున్న చోట మీరు డిస్కషన్ రావాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మనం చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, నెరవేర్చిన తీరు మాత్రం మీరు ప్రతి రోజు ప్రతి క్షణం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత. కష్టాలు యూనిట్ ఇన్ఛార్జెస్ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకోండి. ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం మన పార్టీ అయినప్పటికీ కూడా మీరు వెళ్ళి మన జనసేన బీజేపీ మిత్రులు కూడా కలుపుకోండి. వీలైనంతగా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు వస్తారు. అంతేగాని సంపూర్తిగా మీరు వాళ్ళకి తెలియకుండా మాత్రం చేయమండి.
ఎందుకంటే వాళ్ళు కూడా మనం చూస్తారు, మన పార్టీ కార్యక్రమాలు కూడా రేపు మనల్ని కూడా పిలుస్తారు. కాబట్టి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా. మరి కూడా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ఇస్తూ మనస్తత్వం గల జగన్మోహన్ రెడ్డి ఛానల్ మనం తిప్పిపెట్టాలని మనందరినీ కూడా కోరుతూ ఏ మాత్రం ఒక అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఉండకూడని పార్టీ వైకాపా పార్టీ. సొంత తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, రాజకీయాలు అతనికి. కాబట్టి అతను రాజకీయాల్లో అనర్హుడు. అతను ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలి. ఎక్కడైనా దేశంలో ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం ఒడ్డు దగ్గర పెట్టుకొని పనిచేసింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒక దుర్మార్గమైనటువంటి నాయకుడు, ప్రతిపక్షం కూడా లేదా దానికి. కాబట్టి రాబోయే రోజుల్లో కనీసం అతని మండలాలు, డిప్యూటీసీలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో మన ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళు మనల్ని నామినేషన్ కూడా వేయక మనం నామినేషన్ వేయించి మనం ఓడించి ఏకపక్షంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి తిరుగులేదని తెలియజేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కార్యక్రమాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని బూతుల్లో కూడా నెల రోజుల పాటు ఈ యొక్క సుపరిపాలన గురించి, అందులో మన తొలిగడుగు గురించి, మనం సాధించిన విజయాల గురించి చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దిశ నిర్దేశం. నెల రోజుల పాటు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ఎవరెవరు నాయకులు నిర్వహించాలనేది కార్యక్రమాన్ని ఇవాళ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో ఈ వేదికను అందించినటువంటి కొల్లూరు వెంకటేశ్వర గారు, గణపతి శ్రీనివాసరావు గారు, బాబా గౌరవ్ గారు, అలాగే రెండు లక్ష్మణరావు గారు, అలాగే రాంబాబు, అలాగే తుమ్మల చౌదరి గారు, అలాగే బండి శ్రీనివాసరావు గారు, జనార్దన్ గారు, సుధాకర్ గారు, మన నగాంజలి గారు, బాబాబలి గారు, ఆదినారాయణ గారు, బండి కనకదుర్గ గారు, చైర్మన్ బోర్డు మెంబర్ అయినటువంటి విశ్వనాథ్ బాబు గారికి, ఈ యొక్క సమావేశాన్ని వీక్షించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇవాళ అనేక సార్లు అమెరికన్ నియోజకవర్గంలో మండలాల వారీగా కానీ, నియోజకవర్గాల వారీగా కానీ ఎన్ని సమావేశాలు నిర్వహించినా కూడా సమావేశానికి హాలు నిండిపోయేలాగా ప్రతి సమావేశంలో వస్తారు, శుభ్రంగా ఉంటారు. ఏదైనా ఉంటే హక్కుల కోసం పోరాడతారు తప్ప సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా నా పార్టీ అనే ఫీలింగ్తో వస్తారు. ఒక్క మనిషి కూడా పెట్టేవారు. నేను దగ్గర చూస్తున్నా, ఒక్క మనిషి కూడా ఒక్కడిగా ప్రేమతో వచ్చారు, పార్టీ మీద అభిమానంతో వచ్చారు. మీరంతా కూడా పార్టీకి వెళ్ళినట్టుగా మరి ఇవాళ ఉన్న మనం ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో నెరవేర్చగలిగాం. ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి నీకేమైతే హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా నెరవేర్చాం. అయ్యే కాకుండా ఇంకా అదనంగా కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ఈ కోట్ల ప్రభుత్వం అనేక రకాలుగా కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని కార్యకర్తల పరిపాలనని మళ్ళీ గాడిలో పెట్టాం. బాగుంది. ఇవాళ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ఈ కోట్ల ప్రభుత్వం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలకి ఓటు అడుగుతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. వివరించిన ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే రేపు పథకం కింద 3 సిలిండర్లు మొన్నలాగే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 సిలిండర్లు ఖరీదు ఆ డబ్బు ఈ ఆడవాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. వాళ్ళ సిలిండర్లు తీసుకెళ్ళినా
తీసుకెళ్ళకపోయినా ఈ ఖాతాలో డబ్బులు చూడిపోతుంది. అదేవిధంగా అమ్మఒడి చెప్పి ఇంట్లో వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇంటికి ఒకటి మాత్రమే పరివర్తన చేసి 42 లక్షల మంది మాత్రమే ఇవ్వగలిగారు. వలన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే అంతమందికి పిల్లలు చదివించడం కోసం తల్లులు ఇబ్బంది పడకూడదు, అప్పులు పాలవకూడదు, వీళ్ళకి ప్రభుత్వం ఉండగా నిలబడాలి, పిల్లలంతా చదువుకోవాలి అనే విషయంతో ఇంట్లో ఎంతమంది అంతమందికి వాళ్ళు ఇవ్వడం వల్ల 67 లక్షల మందికి మనం ఉన్న తల్లికి వందనం ఇవ్వగలుగుతున్నాం. ఈ తల్లికి వందనం ఇవ్వడంలో ఇచ్చారు ఈ ప్రోత్సాహం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ప్రకటన చేయగలిగింది. అలాగే యువతకి ఉద్యోగాల గురించి డిఎస్సి కింద 16,300 పోస్టులు డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ ఒకటి నియామకం చేయడం జరిగింది. అంతేకాకుండా 7,50,000 మందికి ఇవాళ ఉన్న పారిశ్రామికవేత్తలను పిలిచి రాష్ట్రంలో పరిశ్రమలు కలిపి వీరందరూ కూడా నిరుద్యోగ సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తూ శ్రమిస్తున్నారు. మరి ఇటువంటి పరిపాలన గురించి అన్నాయం రైతు సంక్షేమం కోసం కేంద్రం ఏ నిధులు ఇస్తుందో ఆ నిధులు మనం కూడా సందర్శించి మనం కూడా రైతుకి అందగలగలము. ఇటువంటి పరిపాలన అందించిన మనం సగర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలం. జగన్మయంలో రాష్ట్రం ఏ రోడ్డు నాశనం అయిపోయింది, గుంతలు రోడ్లు, ఏ రోడ్లు కూడా సర్వనాశనం అయిపోతే గుంతలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో రోడ్లని కూడా పునరుద్ధరించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మరి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో జరగాలి. ఇక్కడ ముఖ్యమైన నాయకత్వం మండల పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి. మండల పార్టీ అధ్యక్షులు తీసుకుని దశాధికారి నిర్దేశం చేసి ప్రతి గ్రామంలో కొత్తగా కమిటీలు వేసాం. గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అలాగే సహకార సమితి చైర్మన్ ఉన్నారు, అలాగే గవర్నమెంట్స్ ఉన్నారు. అందరూ కూడా డోర్ టు డోర్ తిరగడంలో మరి అసలు చేయదు, ఖచ్చితంగా తిరగాలి. మనం తిరిగి రావాలి అనేది మన పార్టీ యాప్ ప్రకారంగా మనం ఆన్ చేసి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పార్టీ యాప్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా తిరిగితేనే చేయగలం. మరి 4 రోజుల పాటు మనం చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి తిరిగి మనం చెప్పాల్సిన బాధ్యత అందరిలో ఉంది. ఇందాక రైతు గురించి మనోళ్ళు చెప్పారు. అంటే దాని వల్ల ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి కాదు తేమ శాతం ఉంటే మరి ఏ రైస్ కూడా కొనదు. మనం ఇవాళ హడావిడిగా కోసేయడం వల్ల మరి మిల్లర్లు ఇప్పుడు కోట కష్టం తీసుకొచ్చేసి దెబ్బగా కోసేస్తాం. ఇదివరకు నేను కూడా రైతులే. ఇదివరకు ఏం చేసామంటే కోసి మన మీద ఆగిపెట్టాము. మన మీద ఆగిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత తీసుకెళ్ళి కుప్పేసేవాడు. కుప్పేసిన తర్వాత కొంతకాలాన్ని తీసుకొచ్చి నూర్చేవాడు. అందులో కడంతా పోయి ఆలుదలాగా కనబడగా వెళ్ళేది. ఏ రైతు అయినా ఏ తీసుకోవాలని కొనేవాడు. ఇవాళ రైతు ఈ ప్రకృతి వైపు భయపడిపోయి దెబ్బగా కోసేస్తున్నాడు, విషంతో కోసి చేస్తున్నాడు, అల్లదప్ప కోసి చేస్తున్నాడు, వానస్ చెప్పి దెబ్బగా కోసేసి కడిని అమ్మేస్తున్నాడు. అప్పుడు కడి ఆడటం వల్ల కడి ఉండటం వల్ల రైతు నష్టపోతున్న రైతు ఇంట్లో రైతు తప్పు కూడా ఉంది, ప్రకృతి వైపు తప్పు ఉంది. దాని గురించి మన తెలుగుదేశం పార్టీ మనం రైతుకి ఇప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ఇవాళ రాజ్యాంగంతో పాటుగా నేను అపరాధాలు చెప్పాను. అపరాధం అనేది భారతదేశంలో అన్ని చోట్ల పంట ఎక్కువ పడితే ఆటోమేటిక్గా అంటే రైతు ఎంతో తెలుసు. పంట తక్కువ పడితే రేటు ఎక్కువ ఉంది, పంట ఎక్కువ పడితే రేటు డౌన్ ఉంది. ఇవాళ ప్రభుత్వం రైతు సంక్షేమం గురించి ఆలోచించి ఇవాళ గత ప్రభుత్వం హయాంలో 16,000 కోట్లు రైతులు బాకీ ఉంటే ప్రభుత్వం 16,000 కోట్లు ఇచ్చింది. ఇవాళ 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని అప్పటికప్పుడు గట్టుమల్లే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైతులు ఒక పైసా కూడా బాగా లేకుండా ఇవాళ రైతు అనేది ఇబ్బంది పడడానికి వీలేదు అనేది తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య ఉద్దేశం, అలాగే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఇవాళ రైతుని ఇవాళ గట్టు మీద ₹1 కూడా పెండింగ్ బాకీ లేకుండా 67,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి దానికి 13,000 కోట్లు ఇచ్చిన ఘనత మరి కూటమి ప్రభుత్వానికి. అలాగే గత ప్రభుత్వం చేసిన పాపం 16,000 కోట్ల రూపాయలు రైతులు బాగా ఉంటే
అది మనం అధికారంలో వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబ ప్రభుత్వం ఆ బకాయిలు కూడా రైతులు చెల్లించింది. వాళ్ళ వల్ల రైతులు ప్రజల దగ్గరికి సగర్వంగా వెళ్ళగలరు. చేసిన పని చెప్పుకోకపోతే మనం మా మీద ప్రోత్సాహానికి వైఎస్ఆర్ పార్టీ రెడీగా ఉన్నాం. మనం వాళ్ళని తిప్పుకోవాల్సిన బాధ్యత ఉంది, మన గురించి మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు చెప్పుకోకపోతే అమ్మాయి కూడా అడగని అన్నం పెట్టదు. అలాగే మనం చేసిన పని అయినా సరే ప్రజలు దగ్గర చెప్పుకోవాలి. ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ లో అన్ని వివరాలు ఉన్నాయి. ఇంటికి పాంప్లెట్ ఇచ్చి మన ఓటుతో మేము ఎన్నికలు పొందించిన హామీలను కూడా నెరవేర్చాం, ఇంకా నెరవేరుస్తాం. ఇప్పుడు వరకు ఉద్యోగ అవకాశాలు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ ఇవాళ కుటుంబ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం వాళ్ళ నాశనమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తాము. ఎంతమంది పరిస్థితులకు వచ్చారంటే ఇవాళ గూగుల్ కానీ టీసీఎస్ కానీ అలాగే ఎన్ఎస్సీఎల్ కానీ రైగన్ కానీ ఇవాళ బాల్మిజన్ కానీ సుజుకి కానీ భారత్ ఎలక్ట్రిక్స్ కానీ ఇవాళ అనేకమైన పరిశ్రమని మన రాష్ట్రానికి నడిపించి పారిశ్రామిక మన రాష్ట్రాన్ని నడిపించింది. ఆ పరిశ్రమలో మన పిల్లలకి కూడా ఉద్యోగం వచ్చేలాగా ఇవాళ 8,50,000 ఉద్యోగాలు ప్లాన్ చేస్తా ఉన్నారు అనుభవం. అవన్నీ కూడా సాధించిన విషయాలు మన శత్రువులు నోరు లేకడానికి వీలేదు, శత్రువు మన మీద ప్రవర్తించడానికి లేదు. అడ్వాన్స్ మనం వెళ్ళిపోయి మనం చేసిన ఆగించాం పనులు చేసాం, అదనంగా కూడా చేసాం. వాళ్ళ రోజు రాష్ట్రం గురించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం గాడి అయిపోయింది, అవినీతిమయం అయిపోయింది, దోచుకుంటున్నాం. వాళ్ళ తెలియజేసుకుంటున్నాం. ఇది కష్టానికి కాదు, రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నారు కదా, మరి రాష్ట్రాన్ని పర్యావరణమైన నాశనం చేసుకోవడం కదా తప్పనిసరిగా తీసుకుంటాం. దాని మీద మన పార్టీ గల వాళ్ళు చూస్తున్నారు. మీరు ధైర్యంగా ప్రజలు వెళ్ళండి, గుమ్మని వెళ్ళండి. నేను ఇవాళ ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ లేదు కాబట్టి అవినీతి నియోజకవర్గంలో నేను 15 రోజుల పాటు ఈ 4 రోజుల్లో 15 రోజులు అవినీతి నియోజకవర్గాన్ని కేటాయిస్తాను, 15 రోజులు జిల్లా కేటాయిస్తాను. ఇవాళ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేదనే బాధ ఉంది. కూడా కావాలి పార్టీకి. దాని గురించి మన లోకేష్ వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది, చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టడం జరిగింది. వెంటనే అతి త్వరలోనే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వస్తాడు. మరి మీ సమస్యలు వింటాడు, మీకు అండగా ఉంటాడు. మరి ఇప్పుడు దాకా కూర్చున్నారు, ఇంకా కూర్చోండి. త్వరలో ఎలక్షన్స్ లో మరి కొన్ని సీట్లు బీజేపీ ఇచ్చాము, కొన్ని సీట్లు జనసేన ఇచ్చాము. మనకి ఇక్కడ ఇన్ఛార్జ్ లేదు కాబట్టి ఇప్పుడు దాకా ఇప్పుడు ఉంటాయి బాధలు ఉన్నాయి, బాధలు లేదు, నియోజకవర్గం లేదు. మనకి ఇన్ఛార్జ్ కూడా బాధలు ఉన్నాయి. కాబట్టి మీరెవరు కూడా కూటమి యొక్క స్నేహానికి విఘ్నం జరిగేలాగా, లగ్నం జరిగేలాగా దయచేసి ఆ రకమైన మాటలు మాట్లాడుకోవద్దు. మిత్రపక్షం మనం అందరం కనబడటం వల్లే ఇవాళ మెజారిటీ సంపాదించాం. అందరం కనబడతాం. ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలిసి పోటీ చేయడం వల్ల మరి 40 సాధించాం. ఈ స్నేహం ఇంకా 20 సంవత్సరాల పాటు ఉంది. కాబట్టి మోగించి మన ఇన్ఛార్జి అతి త్వరలో వస్తాడు. నేను ఇవాళ మండల పార్టీ అధ్యక్షుల సంఘంతో దృష్టిలో ఉండి ఎవరు ఏ రోజు ఎక్కడ కాబట్టి అక్కడికి వచ్చి ప్రతి మండలాన్ని నుండి 2 సార్లు, మనకు 6 మండలాలు ఉన్నాయి, 2 సార్లు తిరిగితే 10 రోజులు అయిపోతుంది. రేపు ఫస్ట్ ప్రప్రథమంగా విశ్వనాథ్ అంటే శ్రీనివాసరావు గారు కోరిక మేరకు ఫస్ట్ ఆయనకి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈసారి మొదలెడితే రేపు విశ్వనాథంలో బయట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రేపు ఇది సుబ్రహ్మణ్యం గురించి మేము ప్రచారం చేస్తాం. అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెండు రాష్ట్రంలో గారు సంటి గారు చోడవరంలో అక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్యం గురించి ప్రచారం చేస్తాం. రేపు మండలాలు అయిపోతే ఆ రోజు ఒక రోజు పెట్టేస్తున్నాము, ఎక్కువగా అభివృద్ధి అందుబాటులో ఉండమని ప్రభుత్వం ఆదేశం. కాబట్టి నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మనం శత్రువుని తిప్పిపట్టడంలో, దుష్ప్రచారాలను తిప్పిపట్టడంలో మనం ముందుండాలి. గొప్పగా మనం అభివృద్ధి చేసాం, గొప్పగా సాధించాం. ఏ హామీ
మీరు ధైర్యంగా రేపటి నుంచి 4 రోజుల పాటు మనం చేసినటువంటి మరి ప్రజలు చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కోరుతూ మీ అందరినీ దగ్గర సెలవు తీసుకుంటాను. రేపటి నుంచి ప్రతి ఒక్కరు కార్యక్రమాలు భావిస్తున్నాను.